పోలవరం తొలిదశ పనులు 2018 కల్లా పూర్తి చేసి కుడి ఎడమ కాలువలకు నీరిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం జగన్నాథపురం జన్మభూమి మావూరు కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందన్న ఆయన అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామన్నారు. నీరు ప్రగతి ద్వారా రాష్ట్రంలో కరవును పారద్రోలుతారని వ్యాఖ్యానించారు. అంతకుముందు గ్రామంలోని అభివృద్ది కార్యక్రమాలను పరిశీలించారు. ప్రకారం చాలా కార్యక్రమాలు ప్రారంభించాం. మొదటిగా కావాల్సింది సంక్షేమ కార్యక్రమాలు. 43,75,000 మందికి నెలవారీగా జీతాలు ఎట్లా వస్తాయో ఆ విధంగా నేరుగా మీ ఇంటికి పంపిస్తున్నాను, పెన్షన్ పంపిస్తున్నా. కొంతమంది కార్డులు లేవంటే ఇదే జన్మభూమిలో 12,50,000 కార్డులు కొత్తగా ఇస్తున్నాం. అది తెలుగుదేశం పార్టీకి పేదవాడిపైన ఉండే ప్రేమ. ఇక్కడ మీరు చూస్తే 4 సంవత్సరాల్లో 2018 కంతా మొదటి దశ పోలవరం పూర్తి చేసి 2 కుడి కాలువకు ఎడమ కాలువకు నీళ్లు ఇవ్వడమే కాకుండా వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరికి నీటి ఎద్దడి లేకుండా పూర్తిగా చేసే బాధ్యత నాది.